ఈ కడాయి ఎంత రస్ట్ పట్టిందో చూడండి. దీన్ని ఎలాంటి శ్రమ లేకుండా చాలా సులువుగా చింతపండు రసంతో క్లీన్ చేయొచ్చు. మనం చారు చేసుకోగా మిగిలిన పిప్పితోనైనా సరే క్లీన్ చేయొచ్చు. రసాన్నంతా మూకుడు నిండుగా నింపి అలా వదిలేయాలి. గంట తర్వాత రస్ట్ పైకి తేలుతుంది. ఒక నిమ్మ చెక్కతోని మూకుడంతా ఇలా రుద్దాలి. కొంచెం సర్పు వేసి దీనంతా రుద్ది కడగాలి. నీళ్ళతో నీట్గా కడిగిన తర్వాత క్లాత్తో నీట్గా తుడుచుకొని ఆయిల్ అప్లై చేసుకొని వాడుకోవాలి. వాడిన ప్రతిసారి కూడా ఇలానే చేయాలి. పాతకాలంలో మా అమ్మ కూడా ఇలానే చేసేది. ఈ మూకుళ్ళన్నిటిని కూడా నేను ఇలానే క్లీన్ చేశాను. పులుపు కాకుండా అన్ని ఫ్రైలను ఈ మూకుల్లో మనము వండుకోవచ్చు. ఈ టిప్పు మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. రస్ట్ వచ్చిన మూకుళ్ళను పక్కన పెట్టకండి.